టాప్ 1 డీటెయిల్స్ చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ సర్కార్కు ఆరోగ్యశ్రీ అసోసియేషన్ ధమ్కీ ఇచ్చింది. 1000 కోట్లకు పైగా ఉన్న బకాయిలను 10 రోజుల్లో చెల్లించకుంటే నెలాఖరు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని హెచ్చరించింది. దీంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించినటువంటి ధరలను పునఃసమీక్షించకపోతే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేది లేదని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెగేసి చెప్పేసింది. గత జనవరిలో ఇచ్చినటువంటి హామీల విషయంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణమని తేల్చెప్పింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్కు నోటీసు పంపించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ చెప్పారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవలకు గాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని, దీంతో దవాఖానాల నిర్వహణ కష్టంగా మారిందని వెల్లడించారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న 471 ప్రైవేటు హాస్పిటళ్లకు 1000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఎన్నోసార్లు ప్రభుత్వానికి నివేదించినా రేవంత్ సర్కార్ నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చామని రాకేష్ తెలిపారు. రైట్గా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి బ్రేక్ పడనున్నట్టు తెలుస్తుంది. ఏదైతే 1000 కోట్లు బకాయిలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు కొనసాగిస్తామని చెప్పేసి నోటీసు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. 10 రోజుల్లో బకాయిలు చెల్లించాలి, ప్యాకేజీలు పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు నోటీసులు ఇచ్చారు. 10 రోజుల్లో పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించని పక్షంలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కూడా తెలిపింది. గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఆరోగ్యశ్రీ సీఈఓకు ఉదయ్ కుమార్ కు నిన్న నోటీసులు పంపించారు. ఆరోగ్యశ్రీ పాటు ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ అందిస్తున్న సేవలకు గాను ప్రభుత్వం నుంచి చెల్లింపు జరగడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని కూడా వారు చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 475 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటి కలిపి ప్రభుత్వం సుమారు 1000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్టు సమాచారం. ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉన్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 31న అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపేయాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా వారు ప్యాకేజీల సవరణ కావచ్చు, ఇటు క్రమం తప్పకుండా బకాయిల చెల్లింపు, ఒప్పందాల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపిస్తూ తాజాగా మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని కూడా ఈ అసోసియేషన్ నిర్ణయించింది. మహేష్, ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి బకాయిలు ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే మొన్న కూడా ఇటు రైతు బీమాకు సంబంధించి కూడా అది కూడా రెన్యువల్ చేయలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి కూడా హెల్త్ పరంగా సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికి దాదాపు 20 నెలలు అవుతున్నా కానీ వాటికి సంబంధించి అటు 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి 10 లక్షలు చేస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి అంతరాయం ఏర్పడుతూనే ఉన్నది. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి అంతేట్లేదు కూడా అటు ఇక్కడ పేషెంట్ కూడా వాపసున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు అటు రైతు బీమాకు సంబంధించి రైతులకు సంబంధించి కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి బకాయిలు కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు గత జనవరిలోనే ఆరోగ్యశ్రీ సంబంధించి వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా వారు వినతిపత్రం సమర్పించారు. అయితే సమీక్షిస్తాము, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము ఈ అర్ధరాత్రి, ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఖచ్చితంగా తమ సేవలు నిలిపేస్తామంటున్నారు. ఎందుకంటే తమకు రావాల్సిన పెండింగ్ బకాయిల వల్ల తమకు ఆసుపత్రుల నిర్వహణ కూడా చాలా కష్టతరంగా మారుతుందని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా భావిస్తున్న నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్ ఒకటై ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల అర్ధరాత్రి 31 నుంచి కూడా ఈ సేవలు కూడా నిలిపేస్తామని కూడా గట్టిగా హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహేష్, ఇందులో ఉన్నాయి కూడా అరకొర సేవలే, అలాగే అరకొర హాస్పిటలే. అన్ని హాస్పిటల్, అన్ని వైద్య సేవలు ఈహెచ్ఎస్ కావచ్చు, జేహెచ్ఎస్ కావచ్చు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దీనికి కూడా ఇలా బ్రేక్ పెట్టే పరిస్థితి, తీసుకొచ్చే పరిస్థితి ఎలా చూడాలి? ఫస్ట్ రాష్ట్రంలో వైద్య సేవలను పూర్తిగా అటు నిర్ణయమైన పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఇటు ఆరోగ్యశ్రీ కింద కూడా కొన్ని మాత్రమే అమలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు చూస్తే ఉద్యోగులకు సంబంధించిన అటు ఈహెచ్ఎస్ సంబంధించి కూడా
సేవలు పూర్తిగా అందడం లేదు. వారు ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. అయితే అవి కూడా పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా అటు ఈహెచ్ఎస్ కావచ్చు, జిహెచ్ఎస్ సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, ఇటు ఆరోగ్యశ్రీ పరిధిలో వచ్చే పేషెంట్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అటు ఇందులో వర్తించకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కూడా తమ డబ్బులను వృధా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 20 నెలల సమయంలో 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా ఈ వైద్యారోగ్య శాఖ పట్ల పూర్తి నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆరోగ్యశ్రీని మరి ఎత్తివేస్తారా ఏందన్న అనుమానాలు కూడా అటు ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ మహేష్.